గ్రూప్ 1 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎవాల్యుయేషన్ జరుగుతుందా అయిపోయిందా అనేది ఒక పెద్ద ప్రశ్న అయిపోయింది. ఎందుకంటే బయట అంతా సర్క్యులేషన్ ఏంటి, ఇంకా ఎవాల్యుయేషన్ కంప్లీట్ అవ్వలేదు, మా వాళ్ళే అక్కడికి వెళ్ళారు ఎవాల్యుయేషన్కి, ఇంకా చేస్తూనే ఉన్నారు, ఒకటోదంట రెండోదంట మూడోది అవుతుందంట, ఇదంతా ఒకటి ఉంది, పెద్ద సర్క్యులేషన్ ఇది. ఓకేనండి. రెండోది ఏంటి, హైకోర్టులో అన్ని కేసెస్లో డిస్పోజల్ అయిపోయినాయి, గ్రూప్ 1కి అడ్డంకిగా ఉన్నవి, కాబట్టి రిజల్ట్ ఏ క్షణమైన అనేది ఒకటి ఉంది. ఓకే, సీఎం గారి దగ్గర ఫైల్ ఉంది, సీఎం గారు ఓకే అంటే, ఫైల్ అంటే ఏం కాదు, ఓకే అంటే ఇది రిజల్ట్ అవుట్ ఎనీ టైం అనేది రెండోది ఉంది. ఓకేనా. ఇప్పుడు అసలైన విషయాలు బయటకు వచ్చేద్దాం, ఎందుకంటే చాలామంది ఫోన్లు ఎక్కువైపోయినాయి, ప్రాబ్లం అయిపోయింది, టెన్షన్ పడిపోతున్నారు. ఓకేనా. ఇంకా గ్రూప్ 1కి రిలేటెడ్గా అన్ని కేసులు డిస్పోజల్ అయిపోయినాయి, బట్ ఎక్సెప్ట్ 2 కేసెస్. అదేంటి, ఎస్టీ రిజర్వేషన్ కేసు ఒకటి, రెండోది ఈడబ్ల్యూఎస్ కేసు ఒకటి డిస్పోజల్ అవ్వాలి. December 6th రాబోతుంది, January 6th మనకి కోర్టు ముందుకు రాబోతున్నాయి అవి. ఫైనల్ వెర్డిక్ట్ కూడా ఆ రోజే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా అన్నిటినీ ఆధారం చేసుకుని ఎనాలిసిస్ విశ్లేషణ చేస్తే మనకు తెలియదు ఏంటంటే, గ్రూప్ 1 రిజల్ట్ మీకు 6వ తారీఖున నుండి రావచ్చు. ఎందుకంటే ఎస్టీ ఈడబ్ల్యూఎస్ కేసు అనేది, ఎస్టీ రిజర్వేషన్ కేసు అనేది చాలా పొటెన్షియల్ కేసు. తర్వాత ఈడబ్ల్యూఎస్ కేసు అనేది చాలా పొటెన్షియల్ కేసు. ఈ కేసు అంటే గ్రూప్ 1 ఆపడానికే కాదు, పొటెన్షియల్ కేసెస్ గ్రూప్ 1 మాడిఫై అవుతుంది అనమాట. ఎలా అవుతుంది, ఫైనల్ రిజల్ట్ ఏ విధంగా, ఎస్టీ రిజర్వేషన్ 8% ఉండాలా 10% ఉండాలా ఇది డిసైడ్ అవుద్ది. రెండోది ఈడబ్ల్యూఎస్ కేసు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇప్పుడున్న 10% అయితే ఆ 10% ఓపెన్లో ఇవ్వాలా లేకపోతే రిజర్వేషన్లో షేర్ చేయాలా అనేది. కాబట్టి మెయిన్స్ లిస్ట్ని మాడిఫై చేసే కేసెస్. కాబట్టి నా విశ్లేషణ ప్రకారం మీకు ఈ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేసెస్, 2 కేసెస్లు డిస్పోజల్ 6th అవుతున్నాయి, కాబట్టి ఆ రోజు వచ్చే అవకాశం ఉంది. అలా అని ఇప్పుడు రాలేదు అని కాదు. ఓకే. ఇంకోటి ఏంటంటే, ద కన్సెంట్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ ఈజ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్. చీఫ్ మినిస్టర్ గారు ఎప్పుడు కన్సెంట్ ఇస్తే ఈ క్షణం కూడా రావచ్చు. ఓకే, మళ్ళీ మాడిఫైడ్ సబ్జెక్టెడ్ టు దిస్ 2 కేసెస్ అని ఫైనల్ వెర్డిక్ట్, సబ్జెక్టెడ్ టు ద ఫైనల్ వెర్డిక్ట్ ఆఫ్ దీస్ 2 కేసెస్ అని రిజర్వేషన్ లిస్ట్ ఇచ్చేయచ్చు. అది GRL 1:2 అనేది ఏది ఇచ్చినా సబ్జెక్ట్ 2 అంటే అప్పటికప్పుడు మాడిఫై అవుతాయి, ఈ క్షణమైన రావచ్చు. కాబట్టి మోస్ట్ ప్రాబబుల్లీ ఈ రిజల్ట్ వచ్చేది మీకు ఇది 6 తర్వాత వస్తుంది. ఇక రెండో విషయం, ఎవాల్యుయేషన్ కంప్లీట్ అయిందా లేదా అదొకటి. ఇప్పటికి ఎవాల్యుయేషన్ టోటల్లీ కంప్లీటెడ్. ఎందుకంటే చాలా మనకి సోర్సెస్ ఉన్నాయి ఆల్రెడీ. ఆ సోర్సెస్ ఏంటి, ఎవరైతే ఎవాల్యుయేషన్కి వెళ్ళి వచ్చారో చాలా సబ్జెక్టులు ఎప్పుడో అయిపోయినాయి. ఓకే, దానికి ఇంకొక విశ్లేషణ చెప్తాను, దాన్ని కూడా సింపుల్, ఏది లేకుండా మనం మాట్లాడొద్దు. అదేంటంటే, ఇప్పుడు గ్రూప్ 1 రిలేటెడ్ కేసెస్ అన్నీ డిస్పోజల్ అనేది ఎప్పుడయ్యాయి, అక్కడ గవర్నమెంట్ తరపున ఒక గవర్నమెంట్ ప్లేడర్ అని జీపీలని వీళ్ళందరూ ఉంటారు. ఇంకా గ్రూప్ 1 ఎవాల్యుయేషన్ కంప్లీట్ కాకుండా ఉండుంటే అది ఇంకా ప్రొలాంగ్ అవుతూ ఉండను, ఏది రిప్లై ఇవ్వడం ఇది అని. ఇప్పుడు డిస్పోజల్ అయ్యే విధంగా అన్నీ వచ్చేసినాయి కాబట్టి ఎవాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయిందని దానికి అర్థం, మీకు అంతే, సింపుల్, దట్స్ ఆల్ సింపుల్. ఓకేనా. అది తర్వాత ఏప్రిల్, ఇప్పుడు మార్చి లోపు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్ ఇచ్చేయాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీకు పండగ లోపు కంపల్సరీ మీకు మీ చేతిలో ఒక టోటల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో నా అనాలిసిస్ ప్రకారం ఎవాల్యుయేషన్ కంప్లీటెడ్, 100% కంప్లీటెడ్, రిజల్ట్ ఈజ్ రెడీ, రిజల్ట్ రెడీగా ఉంది. 1:2 కానీ GRL కానీ ఏదైనా రెడీగానే ఉన్నట్టే. ఓకేనా. ఈ విధంగా మీకు డే 6th యూ కెన్ ఎక్స్పెక్ట్ ది రిజల్ట్, వీ కెన్ ఎక్స్పెక్ట్ ది రిజల్ట్ ఆన్ ది 6th తర్వాత ఎనీ టైమ్ ఎనీ అవర్ మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. ఈ డిస్పోజల్ ఈ కేసెస్ కూడా డిస్పోజల్ చేసేస్తే. ఓకేనా. కాబట్టి జస్ట్ ఎంజాయ్, లెట్స్ ఎంజాయ్ ది January 1st, సంక్రాంతి ఫెస్టివల్స్, ఈ క్రిస్మస్, ఇవన్నీ ఎంజాయ్ చేస్తూనే ఉండండి. ఓకే, డోంట్ వరీ. ఎవరైతే రాశారో రాయని వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా, నో నీడ్ టు డిసప్పాయింట్. దేర్ ఈజ్ ఏ బిగ్ నోటిఫికేషన్, ఏ బిగ్ న్యూస్ రిలేటెడ్ టు కమింగ్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్, డోంట్ వరీ.